ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు వినాయక చవితి రోజున అద్భుతమైన ఖర్చు లేని తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఉపాయాన్ని చేయండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే సమస్యలు, కష్టాలు, బాధలు వీటి నుండి బయటపడతారు. అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనుల్లో ఉన్న ఆటంకాలు రాకుండా మిమ్మల్ని ఈ ఉపాయం కాపాడుతుంది. అంటే ఈ ఉపాయం చేయడం వల్ల వినాయకుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని వినాయకుడు కాపాడడానికి మీరు ఈ ఉపాయాన్ని చేస్తున్నారు అని మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మీరు అలాంటి సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకా ఎటువంటి లాభాలు కలిగితే చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే రేపు వినాయక చవితి తిథి స్టార్ట్ అయిన దగ్గర నుండి తిథి పూర్తయ్యే వరకు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. చవితి తిథి స్టార్ట్ అయిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు చేయవచ్చు. ఇది మీ మిత్రులకి, ఎందుకంటే చాలామంది అడిగింది ఏంటంటే, గురువుగారు మేము విదేశాల్లో ఉంటున్నాము, మాకు వినాయకుని పెట్టుకోవడానికి అవ్వదు, అలాగే మేము పూజ చేయడానికి అవకాశం లేదు అనేవారు తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఇండియాలోనే ఉన్నామండి కానీ మాకు పూజ చేసుకునే అవకాశం లేదన్న వారు ఈ తేలికైన ఉపాయాన్ని, ఖర్చు లేని ఉపాయాన్ని ఖచ్చితంగా ప్రయత్నించండి. మీకు ఇంకా ఎటువంటి లాభాలు కలిగితే చెప్తాను. ధనం, ధాన్యం, సుఖం, సమృద్ధి, వ్యవసాయం చేసేవారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల విఘ్నేశ్వరుడు యొక్క కృపా కటాక్షం చేత మీకు మంచి లాభం కలుగుతుంది. ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఇవేనా గురువుగారు ఇంకేమైనా వస్తాయా? సుఖ సమృద్ధి అంటే మీకు రావాల్సిన డబ్బులు రావటం, అంటే అప్పు ఇచ్చారు అవి తిరిగి రావాలి, అవి కూడా మీకు వస్తాయి. అలాగే మీరు కష్టాల్లో ఉన్నారు, కష్టాలు తొలగిపోవాలనుకుంటున్నారు, ఎవరైనా సహాయం కావాలనుకుంటున్నారు, డబ్బులు రావాలనుకుంటున్నారు, అంటే మీకు ఎవరైనా అప్పు ఇవ్వాలనుకుంటున్నారు, ఈ ఉపాయం చేయడం వల్ల అది కూడా జరుగుతుంది. అయితే ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు చెప్తాను. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, నెలసరి ఉన్నవారు చేయవద్దు, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే, ఇలా A4 సైజు ఉన్న ఒక పేపర్ తీసుకోండి, వైట్ పేపర్. అలాగే రెడ్ కలర్ పెన్ కావాలి, మార్కర్ అయినా పెన్ అయినా రెడ్ కలర్ కావాలి. మీరు ఈ ఉపాయాన్ని వినాయక చవితి రోజు, అంటే ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఉదయం నుండి రాత్రి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఉపాయాన్ని మీరు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. మీరు పేపర్ తీసుకోండి, దాని మీద రెడ్ కలర్ పెన్తో ఒక సర్కిల్ గీయండి. చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇలా సర్కిల్ గీయండి, ఒక రౌండ్గా సర్కిల్ గీయండి. గీసిన తర్వాత మీరు ఏంటంటే, మీ మనసులో ఉన్న కోరికలు తలుచుకోండి. నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బులు కావాలి, అలాగే నా కుటుంబం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, నా వ్యవసాయం బాగుండాలి, అలాగే నేను అందరితో మంచిగా ఉండాలి, అందరూ నాతో మంచిగా ఉండాలి, భగవంతుడి అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలి. ఇలా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక తలుచుకోండి ముందు. తర్వాత మీ పుందిట్లో ఈ సర్కిల్ లోపల మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఓన్లీ కుటుంబ సభ్యులు, ఉదాహరణకి నేను చూపిస్తున్నాను. ఒకళ్ళ పేరు, భార్య పేరు, పిల్లలు ఇద్దరు అనుకోండి, ఇద్దరు పేర్లు, 3, 4 ఇలా పేర్లు రాయండి ఈ సర్కిల్ లోపల, అది కూడా రెడ్ కలర్ పెన్తోనే. తర్వాత మీరు ఒక పదాన్ని రాయాలి. అంటే నేను తెలుగులో కూడా రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. తెలుగులో అయితే గణపతి అంటే విఘ్నేశ్వరుడు నా జీవితంలో అద్భుతాలు స్టార్ట్ చేస్తాడు, ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాడు, ఈ రోజు నుండి మొదలు పెడతాడు అని రాసుకోవచ్చు తెలుగులో కింద. మీరు ఇంగ్లీష్లో అనుకోండి, నేను చూపిస్తాను. గణపతి పప్ప మ్యాజిక్ బిగిన్స్ నౌ.
బప్పా మ్యాజిక్ బిగిన్స్ నౌ అంటే గణపతి బప్ప అని కూడా రాసుకోవచ్చు, హిందీలోనే రాసుకోవచ్చు. అంటే మీరు ఎలా అంటే విఘ్నేశ్వరుడు నా జీవితంలో అద్భుతాలని ఈ రోజు నుంచి మొదలు పెడతాడు అని అనుకోవాలి. ఈ పేరు రాసిన దాని కింద మీరు ఇది రాసుకోవాలి. తర్వాత దీని కింద ఒక ఏంజిల్ నెంబర్ని రాసుకోవాలి. ఇలా అంటే ఆ నెంబర్ చెప్తాను. 4 6 అంటే 4 6 2 పక్క పక్కన రాసుకోవాలి. మధ్యలో కొద్ది గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ 4 2 9 ఇలా రాయండి. ఇలా రాసి మీరు తర్వాత ఈ పేపర్ని దేవుడి ముందు, అంటే మీ దగ్గర ఏదైనా దేవుడి పటం ఉందనుకోండి, పటం ముందు పెట్టుకోండి. దేవుడి పటాల్లో మీకు ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్లో గణపతి పటాన్ని ఓపెన్ చేయండి. అక్కడ పటం ముందు ఈ పేపర్ని పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు తలుచుకోండి మరొకసారి. తర్వాత 1 నిమిషం వరకు ఈ పదాన్ని బప్ప మ్యాజిక్ బిగిన్స్ నౌ లేదా విఘ్నేశ్వరుడు నా జీవితంలో అద్భుతాలని సృష్టించడం మొదలుపెట్టాడు అని అనుకోవాలి. అనుకొని మీరు ఆ పేపర్ని తీసుకొని మీ ఇంట్లో ఏ గోడకైనా ఏ దిక్కునైనా సరే ఈ పేపర్ తీసుకెళ్ళి అతికించండి. ఇలా అతికించిన తర్వాత 21 రోజుల తర్వాత ఈ గోడకు అతికించిన కాగితాన్ని తీసి మీరు ఎప్పుడైనా సరే పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదైనా మొక్క మొదల్లో కానీ మట్టి తీసి మట్టిలో పెట్టేయండి. లేదా అంటే మీకు నీళ్లు లేవు, పారే నీళ్ళు లేవు, చెరువులే ఉన్నాయి గురువుగారు, చెరువులో వేయవచ్చు, కాలువలు ఉన్నాయి గురువుగారు, వేయవచ్చు, ఇబ్బంది లేదు. కానీ పారే నీళ్ళు ఉంటే వస్తాం, లేదంటే మట్టి తీసి మొక్కల్లోనే పెట్టేయండి. ఈ పేపర్ని మడతపెట్టి 21 డేస్ తర్వాత, ఒకవేళ ఇప్పుడు చేసాం గురువుగారు 21 డేస్ తర్వాత మాకు పీరియడ్ టైం వచ్చింది, అప్పుడు మేము తీయొచ్చా? ఆ తర్వాత తీయండి. మీ కుటుంబ సభ్యులు ఎవరు తీసినా సరే చేయొచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు వినాయకుడి యొక్క ఆశీర్వాదం మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చేయాలి అనే పాయింట్ కూడా చెప్తాను. కుజుడు జాతకరీత్యా కుజుడు, శుక్రుడు, చంద్రుడు, రాహువు, ఈ జాతకులు అంటే ఎవరికైనా సరే చాలా వరకు పాపగ్రహాలైన రాహువు కానీ కుజుడు కానీ ఇబ్బందికి అంటే మనకి మిగతా గ్రహాల యొక్క స్థితి బాగున్నప్పుడు కూడా, వీటి స్థితి బాగున్నప్పుడు కూడా ఇవి వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చంద్రుడు బాగుండాలి. రాహు యొక్క ప్రకోపం అధికంగా ఉన్నప్పుడు, కేతువు యొక్క ప్రభావం అంటే కేతువు కానీ, రాహువు కానీ, శని కానీ, కుజుడు కానీ, ఈ గ్రహాల యొక్క ప్రకోపం అధికంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు పడతారు. వినాయక చవితి రోజున వినాయకుడిని మనం ఆరాధించడం వల్ల ఎటువంటి సమస్య నుంచి బయటపడతాం. మీరు వినాయక చవితి రోజున మీరు ఏమి చేయలేకపోయినా పత్రి ఏదైనా సరే, ఏ పత్రి అయినా సరే తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించిన అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ ఉపాయం తప్పకుండా చేయండి. మీ కుటుంబ సభ్యులకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత విఘ్నాలు రాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ ఉపాయం చేసి ఆనందపడతారు. మిగతా పూజలు చేసేవారు చేయకూడదా గురువుగారు అని అడుగుతారు. పూజ చేసేవారు కూడా నిర్భయంగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఖచ్చితంగా ఈ పదాన్ని మీరు తలుచుకోవాలి. 1 నిమిషం సేపు తెలుగులో అయినా హిందీలో అయినా మీకు వచ్చిన భాషలో మీరు తలుచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా ఆ విఘ్నరాజుడు మీకు, ఆ వినాయకుడు మీ మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుతాడు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.